హాయ్ అండి. ఇంట్లో ఇలాంటి వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటే పడేస్తున్నారా? అస్సలు పడేయకండి. దీంతో మన కిచెన్‌లోకి యూజ్ అయ్యే ఒక మంచి టిప్ అయితే చూపిచ్చేస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి చిన్న షేర్ చేసేసేసుకోండి మరి. నేనైతే ఇక్కడ చూపిస్తున్న వాటర్ బాటిల్ క్యాప్ ఆల్రెడీ మన వీడియోస్‌లో చూపించేసిందేనండి. సో, మనకి కావాల్సిన విధంగా ముందుగా అయితే ఒక చాకుని వేడి చేసుకొని మిడిల్‌లో ఉన్నదాన్ని కట్ చేసుకున్నాను. అదే క్యాప్‌ని అదే వేడి చేసుకున్న చాకుతో ఒక ఇంచు గ్యాప్ ఉండేలాగా ఇలా అయితే కట్ చేసేసి పెట్టేసుకున్నాను. అలానే మరొక క్యాప్ కూడాను తీసేసుకోండి. ఇప్పుడు ఒక డబుల్ టేప్‌ని తీసుకొని ఒక చిన్నగా కట్ చేసి మనం తీసుకున్న రెండో క్యాప్‌కి లోపల భాగాన ఇలా అటాచ్ చేసేసేసి కట్ చేసుకున్న క్యాప్‌ని కూడాను ఇలా చక్కగా అరేంజ్ చేసేసుకోండి. ఇప్పుడు బ్లూ క్యాప్‌కి కూడాను ఒక డబుల్ టేప్ పెట్టేసేయండి. ఇంతకీ దీంతో ఏం చేస్తాం అనుకుంటున్నారా? మన కిచెన్‌లో ఉండేది ఒకటే స్విచ్ బోర్డు. దీనికే మిక్సీ, ప్లగ్గు, అలానే కెటిలు, ఓవెన్ ఇవన్నీ పెట్టాలంటే కష్టం కదా! అలాంటప్పుడు పక్కనే గోడకి ఇలా పెట్టేసుకున్నారనుకో మనకి ఎక్స్ట్రా ఉన్న ప్లగ్స్ అన్నీ కూడాను దీనికి పెట్టేసుకోవచ్చు. కావాల్సినప్పుడు తీసేసుకోవచ్చు అనమాట. టిప్ బాగుంది కదా! అయితే ఇలా ట్రై చేయండి. ఈ ప్లగ్గులు మాకిష్టం లేదు అనుకుంటారా? అయితే చిన్న చిన్న విస్కర్లు కానీ, స్పాచులాలు కానీ కూడాను దీంట్లో పెట్టేసుకోవచ్చు. మరింత లేటు ట్రై చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్